హీరోలెప్పుడూ ఆట అంతు చూస్తారయ్యా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోరు. ఎమోషన్ అనేది నీ బలం కావాలి కాని బలహీనత కాకూడదు. ఆటలో నిలబడు, కలబడు. విజయం ఎప్పుడూ భయం అవతలే ఉంటుంది. అంటే భయాన్ని దాటితేనే విజయం వరుస్తుంది. బిగ్ బాస్ స్టేజ్పై నాగార్జున మాట్లాడిన ఈ మాటలు చాలామందిని ఆలోచింపజేస్తాయి. వెనకడుగు వేసే వాళ్లకి మేలుకొలుపు లాంటి ఈ మాటల్ని రాము రాథోడ్ని ఉద్దేశించి మాట్లాడారు నాగార్జున. నేటి 63వ ఎపిసోడ్లో హైలైట్స్ ఇవే. బిగ్ బాస్ హౌస్లో రాము రాథోడ్ జర్నీ ముగిసింది. నేను ఇక ఈ హౌస్లో ఉండలేను అంటూ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు రాము. గత 9 వారాలుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న రాము తన తల్లిదండ్రులపైన, ఇంటిపైన బెంగతో బిగ్ బాస్ హౌస్ నుంచి నిష్క్రమించారు. నాగార్జున ఎంత బ్రతిమిలాడినా కూడా నేను ఉండలేనంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రాము రాథోడ్. అయితే వెళ్తూ వెళ్తూ పాట పాడి కంటతడి పెట్టించాడు రాము రాథోడ్. రాముని కన్విన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించారు నాగార్జున. అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సందర్భంలో నాగార్జునరాముల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. రాము మాట్లాడుకుందామా అని నాగార్జున అంటే, సార్ సార్ అంటూ డల్గా మాట్లాడాడు రాము. చెప్పు రాము, మాట్లాడుకుందామా? ఎలా ఉంది నీ గేమ్ అని అడిగారు నాగార్జున. ఆ మాటతో తల దించేసుకున్నాడు రాము. కొన్ని సినిమాల్లో వెనకాల రికార్డింగ్ మ్యూజిక్ వేస్తారు కదా, త్యాగాలు చేసినప్పుడు. ఈ వారం మొత్తం నీ ఆట చూస్తే ఆ మ్యూజిక్ని వాయించాలనే అనిపించింది. గ్రీన్ కార్డ్ విషయం మొదలు నువ్వు ఏ విషయంలో త్యాగం చేయలేదు చెప్పు. కంటైనర్ విషయంలో కూడా త్యాగం చేసేశావ్. నీ ఆట కోసం నువ్వు నిలబడతావా లేదా? నీ హక్కు కోసం నిలబడతావా లేదా? మాట్లాడు రాము. ఇంటిని బాగా మిస్ అవుతున్నావా? ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడిగారు నాగార్జున. అవును సార్, వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని అన్నాడు రాము. ఏంటి ఇప్పుడే బయల్దేరాస్తావా అని అడిగారు నాగ్. మరో మాట లేకుండా వెళ్తారా? ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడే వెళ్ళిపోతా అన్నాడు రాము. గేట్లు ఓపెన్ చేయించనా అని నాగార్జున అంటే, చేయించండి సార్ వెళ్ళిపోతా అని మొహమాటం లేకుండా అన్నాడు రాము. దాంతో నాగార్జున, ఏమైంది రాము, నీ సమస్య ఏంటి అని అడిగారు నాగార్జున. అయితే రాముకి అప్పటికే కన్నీళ్లు తన్నుకురావడంతో మౌనంగా ఉండిపోయాడు. నువ్వు అలా మౌనంగా ఉంటే మాకేం అర్థం కాదు. దయచేసి మాట్లాడు. నీ గురించి హౌస్మేట్స్కి తెలియాలన్నా నువ్వు మాట్లాడాలి అని అన్నారు నాగార్జున. ఆ మాటతో రాము రాథోడ్, వీళ్ళు డీమోటివేట్ అవుతారనే ఏం మాట్లాడటం లేదు సార్ అని అన్నాడు రాము. వాళ్ల సంగతి నీకెందుకు? ముందు నువ్వు డీమోటివేట్ అవ్వకూడదు కదా. నీ మైండ్లో ఏముందో ఓపెన్ అవ్వు. వీకెండ్లో హోస్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాను అని అన్నావు కదా. ఇదిగో వచ్చాను. నీ ఎదురుగా ఉన్నాను. నీ గురించి అడుగుతున్నాను. మాట్లాడు అని అన్నారు నాగార్జున. దాంతో రాము, సార్, మాటకంటే కూడా నాకు పాటే ఇష్టం. నా మాటల్లో చెప్పాలనుకున్న భావాన్ని పాటలో చెప్తాను. ఓ 4 లైన్లు పాడి వినిపిస్తాను అని అన్నాడు. పాడు రాము, పాడు. మేమంతా వెయిట్ చేస్తున్నాం అని అన్నారు నాగార్జున. దాంతో తన మనసులో ఉన్న బాధని, ఒంటరితనాన్ని పాట ద్వారా తన గాత్రంతో వినిపించాడు రాము. తిన్నా తీరంబడుతలే, కూర్చొన్నా తీరంబడుతలే, ఏడున్నా తీరంబడుతలే, ఎవరున్నా తీరంబడుతలే, బాధవుతోందే నీ యాదిలో మనసంతా, మస్తు బరువవుతోందే అమ్మ యాదిలో మనసంతా అంటూ 4 లైన్ల పాటతోనే తన బాధనంతా బయటపెట్టేశాడు రాము రాథోడ్. అతను ఆ పాట పాడుతుంటే అందరి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఇక ఆ పాట విన్న నాగార్జున, ఒంటరిగా అనిపిస్తుందా? నీకంటూ ఎవరూ లేరా? హౌస్లో చాలామంది ఉన్నారు కదా రాము అని అన్నారు నాగార్జున. ఉన్నారు సార్, ఉన్నారు కాని
మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. మాది పెద్ద ఫ్యామిలీ. నేను లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో అని బాగా బెంగగా ఉంది అని అన్నాడు రాము. వాళ్ళంతా నువ్వు ఈ హౌస్లో ఉండాలని కోరుకుంటున్నారేమో. అంత పెద్ద ఫ్యామిలీకి నువ్వు హీరోవి రాము. వాళ్ళ హీరో ఇలా ఉంటే నచ్చుతుందా? హీరోస్ ఎప్పుడూ ఆట అంతు చూస్తారు. అంతేకాని ఇలా గివ్ అప్ ఇవ్వరు. ఎమోషన్స్తో నిలబడు, కలబడు. నామినేషన్స్లో ఉన్నాననే భయం ఏమైనా ఉందా అని అడిగారు నాగార్జున. అదేం లేదు సార్. నేను వెళ్దాం అని డిసైడ్ అయ్యాను అని అన్నాడు రాము. అంటే ఏంటి? ఇప్పుడు వెళ్ళిపోతావా? సరే, నిర్ణయం నీకే వదిలేస్తున్నా. ఆలోచించుకుని చెప్పు. నీకు 10 సెకన్లు మాత్రమే టైం ఇస్తున్నా. వెళ్తాను అంటే గేట్లు ఓపెన్ అవుతాయి అని అన్నారు నాగార్జున. 10 సెకన్ల తరువాత కూడా వెళ్తాననే అన్నాడు రాము. దాంతో నాగార్జున, ఆ అనే పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నావా? మా నాన్నగారు ఆ పుస్తకంలో తన ఫీలింగ్స్ అన్నీ రాశారు. మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఒక ఆర్ట్ ఫామ్ వెతుక్కుంటాం. నీకు పాట పాడటం తెలుసు, డాన్స్ చేయడం తెలుసు, కంపోజ్ చేయడం తెలుసు. ఇంకేం కావాలి నీకు? ఇంతమంది హౌస్లో ఉన్నారు. నీ ఫైనల్ నిర్ణయం ఏంటో చెప్పు అని అడిగారు నాగార్జున. సార్, మాట్లాడాలంటే భయంగా ఉంది సార్ అని అన్నాడు రాము. చూడు రాము, విజయం ఎప్పుడూ భయం అవతలే ఉంటుంది అని అన్నారు నాగార్జున. సారీ సార్ అని రాము అంటే, సారీ నాకెందుకు చెప్తున్నావయ్యా? నీ ఆటకి చెప్పు. నీకు ఓట్లేసే వాళ్లకి చెప్పు. నిన్ను అభిమానించే వాళ్లకి చెప్పు. హౌస్లో ఇలా ఒక కంటెస్టెంట్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడంటే ఇది హౌస్ ఫెయిల్యూర్ అని అన్నారు నాగార్జున. వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు సార్ అని అన్నాడు రాము. హౌస్లో ఉన్న వాళ్లలో రాము వెళ్ళిపోతేనే హ్యాపీగా ఉంటాడు అన్నవాళ్లు చెయ్యి ఎత్తండి అని అన్నారు నాగార్జున. తనూజ, రీతూ, కళ్యాణ్, సంజన, దివ్యలు చేతులు ఎత్తేశారు. వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాడు సార్. ఒంటరిగానే ఉంటున్నాడు. రాత్రి నిద్రపోవడం లేదు అని చెప్పింది రీతూ. దాంతో నాగార్జున, గాట్ ఇట్. చూడు రాము, నువ్వేం భయపడకు. నిన్ను హౌస్లో బలవంతంగా ఉంచాలని మాకెవరికీ లేదు. నీకు ఉండాలనిపిస్తే ఉండు. నువ్వు ఉండాలని ఆడియన్స్ నిన్ను ప్రేమించి ఓట్లేస్తున్నారు. నువ్వు సమాధానం చెప్పాల్సింది వాళ్లకి మాత్రమే, మాకు కాదు. అందుకే నిన్ను ఇంతసేపు అడుగుతున్నా అని అన్నారు నాగార్జున. నాకు తెలుసు సార్, ఆడియన్స్ విషయంలో తప్పు చేస్తున్నానని. బట్ మా ఫ్యామిలీని వదిలి నేను ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. చిన్నప్పుడు మా పేరెంట్స్ మిమ్మల్ని వదిలేసి కూలీ పనికి వెళ్ళిపోయారు. నేను సెట్ అయిన తరువాత ఇటు వచ్చేసి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నాకు ఇక చాలు అనిపిస్తుంది. ఇక ఉండలేను. సారీ ఆడియన్స్ అని అనేశాడు రాము. దాంతో గేట్లు ఓపెన్ చేయించిన నాగార్జున, నీకోసం నేను స్టేజ్పై వెయిట్ చేస్తున్నా, వచ్చే అన్నారు. ఇక స్టేజ్ మీదికి వచ్చిన తరువాత, ఏంటి రాము, ఇంటిపై అంత బెంగ ఉందా? ఇప్పుడైనా మాట్లాడు రాము అని అన్నారు నాగార్జున. సారీ సార్ అని రాము అంటే, అయ్యో పర్లేదయ్యా. నీ మీద నాకెందుకు కోపం ఉంటాదయ్యా? నువ్వు వెళ్ళిపోతున్నావ్, ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావ్ అనే బాధ తప్పితే నీపై నాకెందుకు ఉంటుంది? ఫ్యామిలీ గుర్తొస్తుందా? కలలు వస్తున్నాయా? అంటూ రాముని బుజ్జగిస్తూ మాట్లాడారు నాగార్జున. ఫ్యామిలీ గుర్తొస్తుంది సార్. మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లంతా గుర్తొస్తున్నారు అని రాము అనడంతో, సరే నువ్వు వెళ్లే ముందే నీ జర్నీ వీడియో చూపిద్దాం అంటే రెడీ చేసుకోలేదు. కాబట్టి అందరికీ బై బై చెప్పేసి వెళ్ళిపోదువుగాని అంటూ హౌస్లో వాళ్లతో మాట్లాడించారు నాగార్జున. అయితే వెళ్లే ముందు కూడా హోమ్మేట్స్తో రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. మీరు నన్ను ఆపడానికి చాలా ట్రై చేశారు. మంచి రిలేషన్ ఏర్పడింది. ఇదే బాండింగ్ మీతో ఎప్పుడూ కంటిన్యూ అవుతుంది. సో సారీ ఆడియన్స్. నన్ను అర్థం చేసుకోండి. నేను ఎప్పుడూ గివ్ అప్ చేయలేదు.
నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చేయాల్సి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ఇంటికి బయల్దేరాడు రాము రాథోడ్.